1689 సంవత్సరం. యుద్ధభూమి అంతా పొగమంచుతో కమ్ముకుంది. గాలిలో కత్తుల ఘర్షణ, గాయపడిన యోధుల కేకలు. యుద్ధభూమి దద్దరిల్లిపోతుంది. రక్తంతో తడిసిన నేలపై ఛత్రపతి సంభాజీ మహారాజ్ తన కత్తిని గట్టిగా పట్టుకుని నిలబడ్డారు. అతని చుట్టూ 200 మంది మరాఠా యోధులు మాత్రమే. ఎదురుగా ఔరంగజేబు యొక్క 25,000 మంది సైన్యం. కానీ సంభాజీ మహారాజ్ కళ్ళల్లో భయం లేదు. చావా సినిమా చూసిన వారు ముందు జరిగేదంతా తెలిసిపోయిందని అనుకోవచ్చు. కానీ నిజమైన చరిత్ర సినిమాతో పూర్తిగా భిన్నంగా ఉండి మరింత భయానకంగా ఉంటుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ భయంకరమైన వాస్తవం కేవలం సినిమాలోనే కాదు, భారతదేశ చరిత్ర నుండి తొలగించబడింది. విని షాక్ అవుతారు. ఔరంగజేబ్ దుర్మార్గం మరియు క్రూరత్వం ఎవరికైనా వణుకు పుట్టిస్తుంది. ఈ వీడియోలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ చివరి క్షణాల గురించి, ఔరంగజేబ్ చేసిన కుట్రల గురించి, మరాఠా వీరులు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారో తెలుసుకుందాం. ఔరంగజేబును గొప్పవాడిగా ప్రశంసించే వీడియో అని అనుకుంటే ఇక్కడే ఆగిపోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోలో మనం వాస్తవికత గురించి మాత్రమే మాట్లాడబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. హర హర మహాదేవ్ అని నినాదం చేయండి. ఎందుకంటే ఇది చరిత్ర యొక్క చీకటి పేజీలను వెలుగులోకి తెచ్చే వీడియో. 1716లో భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యం ఏదని మీకు తెలుసా? చాలా మంది మొఘళ్ళు లేదా బ్రిటిష్ అని చెప్పవచ్చు. కానీ సరైన సమాధానం మరాఠా సామ్రాజ్యం. ఇదిగో ఆ సమయంలో మరాఠా సామ్రాజ్యం మ్యాప్. ఇది భారతదేశం మొత్తం నేటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించింది. 1681 1689 వరకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ యుద్ధ భూమిలో తన రక్తంతో ఈ కాషాయ జెండాను నిలబెట్టారు. మరాఠా సైన్యం కేవలం 20,000 మంది మాత్రమే. కానీ ఈ చిన్న బలగం మొఘలులు, బ్రిటిష్, డచ్ వలసదారులపై అనేక యుద్ధాలు చేసింది. తన 20,000 మంది సైనికులతో 8 లక్షల మొఘల సైనికులను ఓడించారు. అతని భయంకరమైన యుద్ధాలు ఔరంగజేబ్ దృష్టిని బుందేల్ ఖండ్, రాజస్థాన్, పంజాబుల నుంచి పూర్తిగా దక్కన్ యుద్ధంపై కేంద్రీకరించేలా చేశాయి. సంభాజీ మహారాజ్ కేవలం 9 సంవత్సరాలలో 120 యుద్ధాలు చేసిన భారతదేశపు ఏకైక యోధుడు. మరియు వాటిలో ఎన్నో యుద్ధాలు గెలిచారు. కానీ ఇదంతా జరిగినప్పటికీ ఫిబ్రవరి 1689 రక్తంతో తడిసి సంకెళ్లలో బంధించబడి సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ ముందు ఖైదీగా నిలబడ్డారు. ఓటమి ఎరగని ఆ మహాయోధుడు ఇలా ఎలా ఓడిపోయాడు, ఈ సంఘటన ఎలా జరిగింది అనే సమాధానం తెలుసుకోవాలంటే మనం ఫిబ్రవరి 1, 1689కి తిరిగి వెళ్ళాలి. రక్తంతో తడిసి కత్తిని బలంగా పట్టుకున్న సంభాజీ మహారాజ్ తన 200 మంది సైనికులతో హర హర మహాదేవ్ నినాదాలు చేస్తూ యుద్ధం చేస్తున్నారు. 25,000 మంది మొఘల సైనికుల ఎదుట తమ బలగం చిన్నదని తెలుసు. కానీ ధైర్యం మాత్రం అపారంగా ఉంది. ప్రతి మరాఠా యోధుడు 10 మందికి సరిపడేలా పోరాడుతున్న శత్రువుల సంఖ్య తగ్గడం లేదు. కళ్లల్లో మెరుపుతో ఈ యుద్ధం తన చివరిదే ఉండవచ్చని భావించిన సంభాజీ మహారాజ్ యుద్ధ భూమిలో తన పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో గమనించిన సంభాజీ మహారాజ్ తన చిన్ననాటి ఒక ముఖ్యమైన సంఘటన గుర్తు చేసుకున్నాడు. 1666 అప్పుడు అతను కేవలం 9 సంవత్సరాల బాలుడు. అతని తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజుతో కలిసి ఔరంగజేబ్ రాజ దర్బారులో బంధించబడ్డాడు. ఔరంగజేబ్ శివాజీ మహారాజును అవమానించి మానసికంగా కుంగిపోయేలా చేయాలని అనేక ప్రయత్నాలు చేశాడు. తిండి తగ్గించాడు, గదిలో నిర్బంధించాడు, అతనికి దగ్గరయ్యే వారిని మరణశిక్ష విధించాడు. చిన్నవాడైన సంభాజీ గదిలో ఉండిపోయి ఒక చిన్న కిటికీ గుండా బయటకు చూస్తూ తన తండ్రి ఎదుర్కొంటున్న ఈ కష్టాలను గమనించేవాడు. ఔరంగజేబ్ ప్రయత్నాలు ఎంతైనా శివాజీ మహారాజు మాత్రం ఎప్పుడూ భయపడలేదు. అతని కళ్ళల్లో ఎప్పుడు భయానికి చోటు లేకుండా గౌరవం, ధైర్యం మాత్రమే కనిపించేవి. అదే దృశ్యం చూసి సంభాజీ జీవితం గురించి గుణపాఠం నేర్చుకున్నాడు. సంభాజీ మహారాజ్ తన తండ్రి శివాజీ మహారాజ్ ఔరంగజేబ్ చెరసాల నుండి తెలివిగా ఎలా తప్పించుకున్నారో గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ రోజు పరిస్థితి భిన్నంగా ఉంది. అదే ఔరంగజేబ్ సైన్యం ఇప్పుడు అతని ఎదుట నిలబడి ఉంది. మొఘల సైన్యం పెద్ద సంఖ్యలో చుట్టుముట్టిన సంభాజీ మహారాజ్ తన 200 మంది వీరులతో చివరి శ్వాస వరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు. హర హర మహాదేవ్ అంటూ మరాఠా యోధులు ధైర్యంగా కత్తులు సాగించారు. అయితే యుద్ధంలో
యుద్ధంలో ఓడించలేక శత్రువులు మోసానికి పాల్పడ్డారు. సంభాజీ మహారాజును మొఘల సైన్యం మోసంతో పట్టుకొని భారీ సంఖ్యలతో బంధించి ఔరంగజేబ్ ముందు హాజరుపరిచింది. అక్కడ ఔరంగజేబ్ 3 షరతులు పెట్టాడు. మొదటిది, సంభాజీ మహారాజ్ స్వయంగా ఔరంగజేబును భారతదేశ చక్రవర్తిగా అంగీకరించాలి. రెండవది, మరాఠా సామ్రాజ్యపు ఖజానాను మొఘల సామ్రాజ్యానికి అప్పగించాలి. మూడవది, ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. కానీ సంభాజీ మహారాజ్ ఈ 3 షరతులను తిరస్కరించాడు. సంభాజీ మహారాజ్ తన చివరి శ్వాస వరకు మొఘళ్ల సామ్రాజ్యానికి తలొగ్గలేదు. ఈ దృఢ సంకల్పాన్ని చూసిన ఔరంగజేబ్ కోపంతో భయంకరమైన శిక్ష విధించాడు. 40 రోజుల పాటు నరకయాతన. రోజు హింసించేవారు, కాని ఆయన ముఖంలో భయం కనపడలేదు. అతని నాలుక కత్తిరించారు, కానీ ఆయన హరహర మహాదేవ్ నినాదం ఆపలేదు. అతని కళ్ళు ముందు మిత్రుడు కవి కలాసును హింసించి చంపేశారు. ఆయన విలవిలలాడలేదు. తన కళ్ళు చేతులు నరికి చివరికి శిరస్సును కూడా వేరు చేశారు. సంభాజీ మహారాజ్ వీరమరణం. దాని ప్రభావం 1689 మార్చి 11న సంభాజీ మహారాజ్ అమరుడయ్యాడు. ఆయన మరణ వార్త విన్న మరాఠా సామ్రాజ్యం బాధపడలేదు, మరింత ధైర్యంగా తిరుగుబాటు చేసింది. మరాఠా వీరులు ఔరంగజేబును 27 ఏళ్ల పాటు యుద్ధంలో ముంచెత్తారు. ఔరంగజేబ్ చివరి రోజులో దక్కన్లోనే గడపాల్సి వచ్చింది. మొఘల సామ్రాజ్యపు పతనం మొదలయ్యింది. సంభాజీ మహారాజ్ మరణం మొఘల సామ్రాజ్యం అంతానికి సంకేతమయ్యింది. ఆయన వీరత్వం భారతదేశపు చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది.